ఎడారిలో సెలయేర్లు. మే 4వ తారీఖు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకు తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి. ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జలవల్లులు మొలకలెత్తాయి. నాశనం జరిగిపోయిన తరువాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద వాతావరణం సరికొత్త రూపు దిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకు రక్షణ కోసం అర్రులు చాస్తున్నట్లు ఆకాశం వైపుకు చూస్తుంటుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వతాల గాంభీర్యం ఆయనదే. భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు. లోతుగా నెర్రెలు చేసి గాయపరిచాడు. నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి. కొండలు బండలు ఎగిరెగిరి పడ్డాయి. పర్వతాలకు తెలుసు దైవ రహస్యం, అనాదిగా మదిలో దాచుకున్న సత్యం, దేవుని శాంతి ఉంటుందని నిత్యం. ఇదే వాటి విశ్రాంతికి ఆధారం. అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు. తన కృపకు అవే జన్మస్థానాలు. తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు. చేశాయవి సంధ్యాకాంతిలో స్నానాలు. కొండగాలి వాటికి వార్తాహరుడు, సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు. కారు మబ్బు, వర్షపు దారులు, ప్రేమ గీతాలు, లోయల్లో ధ్వనించి వ్యాపించే సంగీతాలు. పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి. వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి. శ్రమలు విరుచుకుపడ్డప్పుడు, కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతున్నాడని, కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని, నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి. కనుక ఆయనే గాయపరిచి గాయమును కట్టేది కూడా ఆయనే. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచను. ఆ గాయం వెనుక ఆయన ప్రేమ ఉంది. ఆయన చేతులే నిన్ను స్వస్థపరచాలని ఆశిస్తున్నాయి. కనుక ఆయన చేతుల్లో ఉన్న ప్రేమను గ్రహించి ఆయనను స్తుతించి ఆయన మీద ఆధారపడే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.